జనమంతా దేవుని స్తుతిస్తున్నారు. నాకు ప్రార్థన చేత కాదు, నేను అలాగే చూస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. అలా చూస్తుంటే నేను ఒకటే ఏడుస్తున్నాను. అయ్యా, యేసయ్యా, నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు గొప్ప దేవుడిని తెలుసుకున్నాను. నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, నన్ను బ్రతికించు, నేను చచ్చిపోయే వరకు నీ సేవ చేసుకుంటాను, నాకు సాయం చేయమని నాకున్న మాటలు నేను చెప్పుకుంటున్నాను. అలా చూస్తుండగానే కళ్ళు మూసుకోవడం చేత కదా నాకు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకుంటారు కదా. నేను కళ్ళు తెరిచి ఉన్నాను. ఆకాశంలో, ఇది మాత్రం ఆకాశంలో తెల్లని వెలుగు. ఆ వెలుగు నాకు కనబడుతూ ఉంది. ఆ వెలుగులో నుండి ఒక చేయి నాకు కనబడుతుందండి. ఆ చేతిలో నుంచి ఒక గాయం కనబడుతుంది. అలా రక్తం నాలోకి వస్తున్నట్లుగా అనిపించింది. అలా రక్తం వస్తున్నప్పుడు నాలోకి వస్తున్నట్టుగా అనిపించింది. కింద పడిపోయి నాకు తెలియకుండానే నేనేదో కక్కేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాల తర్వాత ఏదో మైండ్ అలాగైపోయినట్లు లెగిసి చూసా. మళ్ళీ ఆయన ఆ దృశ్యం నాకు కనపడలేదు. అప్పుడు అక్కడున్న వాళ్ళు నా గురించి ముందు చెప్పారు, నా బాధలు చెప్పుకున్నా. వాళ్ళు ఏం చేశారంటే, అయితే నీకు విషం ఉందో లేదో చూద్దామని చెప్పి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని, కొన్ని జంతువులను తీసుకొచ్చి వాటిని గిల్లి కరవమన్నారు. నా చేతులతో, నా పళ్ళతో గిల్లి కరిచాను. అవి బతికే ఉన్నాయి. నీకు విషం లేదు. కాదు, అప్పుడు దాకా ఉన్న విషయం ఒక్కసారిగా ఎలా పోయింది? అంటే మీరు చెప్తున్నారు, మేము నమ్ముతున్నాము. అప్పుడు దాకా ఉన్న విషయం మరి బిఫోర్ మీరు మీ నోటి దగ్గరికి వెళ్ళినా, లేదంటే మీ చేతి గోరుతో గిల్లినా వాళ్ళు చనిపోతున్నారని చెప్పారు. సడన్గా ఎలా మారిపోద్ది అంటారు? ఎలా నమ్మాలంటే? దైవికమైన స్వస్థ అంటారు దాన్ని ఏమంటారంటే, దేవుడు చేసిన కార్యం, దేవుడు స్వస్థ అనమాట. ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. పడగానే కింద పడిపోయాను. వెంటనే వాళ్ళు 2 రోజుల తర్వాత చూపించారు. అప్పుడు నాకు అర్థమైంది నాలో ఉన్నటువంటిది పోయిందని. అప్పుడు నేను చేశానంటే, కొంతమంది దాడులతో నేను పరీక్షించుకున్నాను. చేస్తే వాళ్ళు, నీది మామూలు రక్తం కదా, మనిషి రక్తం అన్నారు. నాకు ఆనందం. మనిషి రక్తమే ఉంటుంది కదండి ఎవరికైనా. అవును. అప్పుడు చెప్పారు. అప్పుడు ఆనందం అయిపోయి వెంటనే నేను నా తండ్రికి, మా బంధువులకు చెప్పుకున్నాను. మా నాన్న సంతోషపడ్డాడు. నన్ను ఎవరైతే విషయంతో పెంచారో వాళ్ళు ఆశ్చర్య, ఎలా పోయింది నీకు విషయం అని. ఇలా చెప్పాను. అలాగ వెళ్ళాను. 3 లక్షల దాకా దగ్గర ఖర్చు పెట్టారు నా రోగం తీయడం కొరకు. అది ఎట్లా తీశారు? మీ రోగం తీయడం కోసం 3 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. అది ఎట్లా తీయడం జరిగింది అసలు? యాక్చువల్లీ బాడీలో విషయాన్ని ఎలా తీస్తారు అసలు? 3 లక్షలు పెట్టి రోగం పోవడం కదమ్మా, ఖర్చు పెట్టారు అంటున్నా. ఖర్చు పెట్టారు. అదే ఈ మందులకు కానీ, అడుగుల మందులకు కానీ, దేనికన్నా కానీ ఖర్చు పెట్టారు. వాటికి నా రోగం పోలే. మా నాన్న చెప్తున్నాను నేను, నాన్న నా రోగం పోలేదు, ఇదిగో ఇక్కడ పలందరికి వెళ్ళాను, యేసు ప్రభు నమ్ముకున్న అలా రక్షించానంటే, అప్పుడు మా నాన్న సంతోషపడి ఎవరైతే వెళ్ళారా అని చెప్పి ఆనందపడ్డాడు.